ఇంటర్నెట్ అంటే మనకు కనిపించే యూట్యూబ్, గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి మాత్రమే కాదు. అవి పైకి కనిపించే 5% మాత్రమే. కానీ రియల్గా ఇంటర్నెట్ అంటే డార్క్ వెబ్. 90% ఆఫ్ జనాలకి ఎవరికి కూడా డార్క్ వెబ్ గురించి తెలియదు. మీకు నిజంగా డార్క్ వెబ్ గురించి తెలుసా? ఒకవేళ మీకు తెలిసినట్టయితే ఈ వీడియో మీకు మరింత యూజ్ అవుతుంది. తెలియనట్టయితే డార్క్ వెబ్ గురించి రియల్ సీక్రెట్స్ గురించి నేను చెప్తాను. అంతేకాదు ఒక 20 years ఏజ్ ఉన్న ఒక అబ్బాయి డార్క్ వెబ్ మాయలో పడి వాడి జీవితాన్ని ఎలా కోల్పోయాడు అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. డార్క్ వెబ్ అంటే ఇది ఒక సీక్రెట్ వెబ్సైట్. అక్కడ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఫర్ సపోజ్ డ్రగ్స్ అమ్మకాలు, ఇల్లీగల్ వెపన్స్, ఫేక్ పాస్పోర్ట్స్, హ్యాక్డ్ క్రెడిట్ కార్డ్స్, కాంట్రాక్ట్ కిల్లర్ సర్వీసెస్, ఇలా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ కూడా అన్ట్రేసబుల్, అంటే ఎవరు పడితే వాళ్ళు ట్రేస్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కానీ పూర్తిగా బిట్ కాయిన్స్ లో జరుగుతాయి. దీన్ని క్రిప్టో కరెన్సీ అంటాం. మొత్తం బిట్ కాయిన్స్ అండ్ మొనెరోలో అన్ట్రేసబుల్ గా జరుగుతాయి. అండ్ అంతేకాదు డార్క్ వెబ్ ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. మార్కెట్ ప్లేస్ అంటే మనం జనరల్ గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో చూసిన ప్రొడక్ట్స్ ఎలా అయితే మనకి ఫొటోస్, రివ్యూస్ అండ్ రేటింగ్స్ తో కనిపిస్తాయో, అలాగే అక్కడ హ్యూమన్ ఆర్గాన్స్ ఫర్ సేల్ చేస్తారు. అంటే హార్ట్, కిడ్నీ, ఐస్, లంగ్స్ ఇలాంటి ఆర్గాన్స్ అన్ని రేట్స్ ఫిక్స్ చేసి ఉంటారు. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ క్రిప్టో కరెన్సీలో జరుగుతుంటాయి. కానీ ఇది మాత్రమే కాదు, డార్క్ వెబ్ లో ఫారమ్స్ ఉంటాయి. మనం జనరల్ గా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లో ఎలా అయితే గ్రూప్స్ క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ మధ్య మెసేజెస్ పెట్టుకుంటామో, అలాగే సైబర్ క్రిమినల్స్ అందరూ కలిసి ఫారమ్స్ లో యాక్టివ్ గా ఉంటారు. అంటే ఈ రోజు ఎవరి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయాలి, ఎవరు మనం ర్యాన్సమ్ అటాక్స్ చేయాలి అనేది క్లియర్ గా వాళ్ళు డే టు డే లైవ్ అప్డేట్స్ ఇచ్చుకుంటారు. దీన్నే ఫారం మెథడ్ అంటారు. ఇంకొక సెక్షన్ లో చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ హిట్ మ్యాన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో డార్క్ వెబ్ లో ఒక్క క్లిక్ తో మీరు క్రైమ్ విట్నెస్ అవుతారు. సో ఇలాంటి డార్క్ వెబ్ మాయలో ఒక అబ్బాయి పడ్డాడు. వాడి పేరే విక్రమాదిత్య. సో కథలోకి వెళ్ళినట్టయితే మన కథలో ఉన్న వ్యక్తికి చాలా క్యూరియాసిటీ, అంటే తను నేర్చుకోవడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో వాడికి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంతేకాదు వాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ పాస్ అయ్యి సైబర్ సెక్యూరిటీలో చాలా సర్టిఫికేషన్స్ అయితే సంపాదిస్తాడు. సో ఇలాంటి అబ్బాయి బీటెక్ అయిన తర్వాత జాబ్ రాక ఎన్నో స్ట్రగుల్స్ లో అయితే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంత బాగో. వాళ్ళ డాడీ యాక్సిడెంట్ గురై చనిపోయారు. వాళ్ళ అమ్మ కూడా 4 గంటలకు వెళ్ళి పని చేసి మనకు వచ్చిన కొంత శాలరీని వీడికైతే పెడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఈ అబ్బాయి ఒక రోజు ఈ డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎలా ఎంటర్ అవుతాడంటే ఎన్నో జాబ్స్ సెర్చ్ చేస్తాడు, కానీ ఒక్క జాబ్ కూడా వాడికి రాదు. ఎందుకు జాబ్స్ రావట్లేదు అబ్బా అని చాలా ఆలోచిస్తాడు, కానీ వాడికి ఆన్సర్ అనేది దొరకదు. బట్ వాడు చేయాల్సినవన్నీ చేస్తాడు. సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ నేర్చుకుంటాడు. డైలీ గూగుల్ క్రోమ్, యూట్యూబ్ ఎన్నో వెబ్సైట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు తనకి ఒక లింక్ అయితే వస్తుంది. అదే టార్ వెబ్సైట్. ఈ టార్ వెబ్సైట్ లో ఒక లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే టార్ వెబ్సైట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ చేస్తాడు. అదే అసలైన డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ లోకి వెళ్ళగానే వాడికి చాలా కొత్తగా ఉంటుంది. ఏంటిది ఇలా ఉంది, మొత్తం స్క్రీన్ అంతా బ్లాంక్ గా ఉంటుంది. ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, డార్క్ వెబ్ అంటే ఇదా అని చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. ఈ క్యూరియాసిటీతో ఒకసారి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేశాక తను ఫస్ట్ కనిపించే సెక్షన్ ఏంటంటే మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ లో హ్యూమన్ ఆర్గాన్స్ ఉంటాయి. ఐస్, కిడ్నీ, హార్ట్ ఇలా హ్యూమన్ ఆర్గాన్స్ అన్ని కూడా ఫర్ సేల్ అని ఉంటాయి. అక్కడ ప్రైస్ ట్యాగ్స్ చూస్తాడు. డాలర్స్ లో కనిపిస్తాయి. ఈ డాలర్స్ లో కనిపిస్తున్న ఈ ప్రైస్ ట్యాగ్స్ కి ఏంటబ్బా ఎలా పేమెంట్ జరుగుతుంది అని చెప్పి చాలా ఆలోచిస్తాడు. అసలే వాడికి సైబర్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఇలాంటివన్నీ హ్యాకింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల తన మైండ్ సెట్ వెళ్ళాలి, ఏదో చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి ఈ డార్క్ వెబ్సైట్ మొత్తం అని చెప్పి చూస్తాడు. చూడగానే క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. సో అవి చూసి షాక్ అవుతాడు. నేను ఇవన్నీ చూడకూడదేమో, ఇదంతా కూడా ఒక తెలియని రహస్యమేమో. సో నేను ఇది ఓపెన్ చేశాను, మంచిదా కాదా అని చెప్పి ఆలోచించిన ఈ గ్యాప్లో తనకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్లో వాళ్ళ అమ్మ, నాన్న రేపు మనకు ఈఎంఐ ఉంది కదా, బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఈ నెల నాకు ఆరోగ్యం బాగోలేక పనికి వెళ్ళలేదు. సో నేను రేపు ఎలాగైనా సరే ఈఎంఐ చెల్లించలేను, వాళ్ళు ఇంటికి వచ్చి తిడతారు నాన్న అని చెప్తుంది. ఎంతో బాధతో కుంగిపోతాడు. సరే అమ్మ ఉంటా అని చెప్పి కట్ చేస్తాడు. ఎండ్ చేయగానే తన మైండ్ సెట్లో ఒకటే రన్ అవుతుంది. ఈ డార్క్ వెబ్లో ఎలా అయినా సరే జాబ్ సంపాదించాలి, ఏదో ఒక మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ లాంటివి ఉంటాయా అని చెప్పి ఫస్ట్ ఆలోచిస్తాడు. సో అప్పుడు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఆ సెక్షన్ లో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అని కనిపిస్తుంది. సో ఏముంటుందా అని చెప్పి ఓపెన్ చేస్తాడు. అక్కడ సింపుల్ టాస్క్స్ అయిన డేటా ఎంట్రీ, వెబ్సైట్ ట్రాఫికింగ్ లాంటి ఈజీ జాబ్స్ కనిపిస్తాయి. సో అప్పుడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో అతనికి ఒక హ్యాకింగ్ గ్రూప్ అయితే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ ఏంటంటే, వాంట్ టు ఎర్న్ మనీ
కాంటాక్టర్స్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఎస్ అని చెప్పి రిప్లై అయితే ఇస్తాడు. ఫస్ట్లీ తను చేసిన జాబ్ ఏంటంటే వెబ్సైట్ ఫేక్ ట్రాఫికింగ్. ఫేక్ ట్రాఫికింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఈజీగా చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని ఒక 1000 మంది చూడొచ్చు. కానీ నేను ఈ ఫేక్ ట్రాఫికింగ్ టెక్ని యూజ్ చేసి ఎన్నో వ్యూస్ జనరేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు చూస్తున్న వాళ్ళు 1000 మంది కావచ్చు, బట్ నేను 1,00,000 వ్యూస్ క్రియేట్ చేయగలను. అది ఎలా అంటే బాట్స్, ఆటోమేటిక్ స్క్రిప్ట్స్తో నేను హ్యాకింగ్ చేయొచ్చు. అదే వెబ్సైట్ ఫేక్ ట్రాఫికింగ్. సో ముందుగా ఇలాంటి పనులు చేసుకుంటూ మెల్లగా మనీ అయితే ఎర్న్ చేస్తాడు. సో ఆ రోజునైతే ఫస్ట్ టైం మనకి $200 అయితే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. $200 రేపు కట్టాల్సిన లోన్ ఈఎంఐకి డబ్బులు అయితే వచ్చేసాయి. సో వాడికి ఒక్కసారి డాక్యుమెంట్ హిట్ అయ్యింది. ఎలాగైనా సరే మనీ ఎర్న్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒకటే సిద్ధాంతం పెట్టుకున్నాను, మనీ ఎర్న్ చేయాలి. సో గుడ్ నాట్ బ్యాడ్, నేను మనీ ఎర్న్ చేయాలి అని ఒకటే ధ్యేయంగా పెట్టుకుని ఈ పని అయితే చేశాను. సో అమ్మాయి కొన్ని రోజులు చేయగా ఇలా చేస్తున్న ప్రాసెస్లో ఒక రోజు ఒక సైబర్ క్రిమినల్స్ వాడికైతే ఒక మెసేజ్ చేశారు. అదేంటంటే అనానిమస్ మెసేజ్. ఒక అనానిమస్ ఐడి నుంచి మెసేజ్ అయితే వచ్చింది. వాంట్ టు ఎర్న్ మోర్ మనీ అని చెప్పి వాళ్ళైతే మెసేజ్ పెట్టారు. వీడి కింద ఎస్ అని కొట్టే లోపే వీడి డేటా వాళ్ళకి వెళ్ళిపోయి సబ్మిట్ అయిపోయింది. ఆ లెవెల్ 2 సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వీడికి ఒక జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం, వేరే వాళ్ళ అకౌంట్స్లో మనీని దోచుకోవడం. సో ఈ జాబ్ కరెక్టా కాదా అని చెప్పి చాలా ఆలోచించాడు. చేద్దామా వద్దా లేదా మానేద్దామా అని చెప్పి చాలా ఆలోచించాడు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూస్తూ ఈ పనిని చేయకుండా ఆగలేదు. సో ఇలా కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ మనీ అయితే దోచుకునేవాడు. ఇలా వీడు చేసే టాస్క్స్ చాలా బాగా పే చేసేవాళ్ళు. $500 నుంచి అప్ టు $5,000 వరకు అలా వాడి స్కేల్ అయితే పెరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో వాడి ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోవడంతో సొసైటీలో వాడికి రెస్పెక్ట్ అంటూ వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా వాడి ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా వాడిని గుర్తించడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా జరిగింది కేవలం మనీ వల్ల అని చెప్పి తనకు తెలుసు. కానీ సమాజంలో వాడికి వచ్చిన గుర్తింపుని బట్టి ఇలాంటి పనులు చేయకుండా ఆగలేకపోయాడు. సో ఇలా 6 months వరకు చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు తను ఎప్పటిలాగే ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడే VPN కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేయగానే కనెక్ట్ అవ్వలేదు. ఏంటబ్బా కనెక్ట్ అవ్వట్లేదని చెప్పి ఇంకొక సర్వర్తో మళ్ళీ లాగిన్ చేశాడు, బట్ అవ్వలేదు. తర్వాత తన స్క్రీన్ మొత్తం హ్యాక్ అయిపోయింది. ఎవరో హ్యాక్ చేశారు. ఎవరు చేశారు? నా డేటాను ఎవరైనా లీక్ చేశారా? నేను పనిచేసిన నా క్లయింట్స్ నన్ను మోసం చేశారా అని చెప్పి చాలా ఆలోచించాడు. ఒక గంట సేపటి వరకు తన మైండ్ అంతా బ్లాక్. ఎవరైనా కనిపెట్టారా? పోలీసులా? సైబర్ క్రైమ్ వల్ల? ఎవరు? ఏంటి అని చెప్పి చాలా ఆలోచించాడు. తనకి ఆన్సర్ దొరకలేదు. ఎంతోసేపు ఆలోచించాడు, బట్ అన్నీ చెక్ చేశాడు. అప్పుడే తన స్క్రీన్ పై ఒక మెసేజ్ అయితే వచ్చింది, వెల్కమ్ టు ద రియల్ డార్క్ వెబ్ అని చెప్పి. ఒక్కసారిగా తన ఫ్యూజులు ఎగిరిపోయే భయ్యా, మామూలుగా లేదు. అప్పుడే తను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే హూ ఆర్ యూ అని మెసేజ్ పెట్టాడు. అప్పుడు అనానిమస్గా ఇంకో మెయిల్ వచ్చింది. అదేంటంటే వన్స్ యూ ఎంటర్ దిర్ ఇస్ నో ఎస్కేప్. వెల్కమ్ టు ది రియల్ డార్క్ వెబ్. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నా. సో వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టయితే పార్ట్ 2 కోసం మీరు వెయిట్ చేయండి. సో పార్ట్ 2 మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.